ఒకటి వేస్తే సరిపోతుంది. ఓకే మేడం. కమ్ లెట్స్ గో. ఏంటి ఎక్కడికి? రిలీజ్. నేను కుళ్ళు కన్సల్టెంట్ వేసిన కఠిన కారాగార శిక్ష నుంచి ఇవాళ్లతో నీ 6 వారాల హాస్పిటల్ వాసం కంప్లీట్ అయింది. ఈ రోజు అంటే ఎర్లీ మార్నింగ్ కాదు, ఈవినింగ్ కి పూర్తవుతుంది. ఓకే ఓకే, సాయంత్రం వరకు నీతోనే ఉంటా. నీకు ఒకటి చూపించాలి. నో, నాట్ నౌ. కన్సల్టెంట్ వస్తుంది. నిన్ను చూస్తే మళ్ళీ నా డ్యూటీ పొడిగిస్తుంది. కానీ ఇప్పుడు నన్ను ఎలా గుర్తుపడుతుంది? నేను బుర్కా వేసుకోలేదుగా. గో. నేను ఈవేళ ఫాస్టింగ్ చేస్తున్నాను. ఓ అందుకేనా బ్రేక్ఫాస్ట్ లంచ్ తప్ప ఎప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటున్నావు? ఇదేంటి? ప్లేట్. ఇది ఏంటి? స్పూన్. క్వశ్చన్ మార్క్. హెడ్. పాదరసం లాంటి ఆ బ్రెయిన్ ని నిమ్మరసంతో పోషిస్తున్నావా బామ్మర్ది? మై డియర్ జ్యూస్ మ్యాన్, ఇది హనీమూన్. యా, ఐ థింక్ నువ్వు కూడా కరెక్టే. ఎస్, ఒక అన్యాయాన్ని కరెక్ట్ చేయడం, డ్యూటీ విడదీసిన ఇద్దరిని కనెక్ట్ చేయడం. ఇవాళతో రమా చేస్తున్న డే నైట్, నైట్ అండ్ డే డ్యూటీ ఎండ్ అవుతుంది. రేపే మా హనీమూన్ బిగిన్ అవుతుంది. బావా, నువ్వు మా అక్కని హనీమూన్ కి పాకిస్తాన్ తీసుకెళ్తున్నావా? మీ అక్క వచ్చే టైం అయింది, నేను ఎదురు వెళ్తాను. పాకిస్తాన్ తీసుకెళ్ళి ఏం చేస్తాడు? యూస్లెస్ ఫెలో. మన అమావాస్యలో వాడి హనీమూన్ అట. yes dear, useless and penniless. స్వీటీ డ్యూటీ ఇంకొక 4 రోజులు ఇలాగే జరుగుంటే వాళ్లకు పెళ్లైన సంగతి కూడా మర్చిపోయేవాళ్ళు. అప్పుడు డైవోర్స్ అవకాశాలు పెరిగేవి. ఆ శాల్తీ మన స్వీటీకి విడాకులు ఇచ్చినా మన ఇంటి చూరు పట్టుకుని వదిలేటట్లేడు. అంతా ఊడ్ చేసే వరకు. తేనె 500 grams 200 rupees. వాడు కేజీ లెక్క నా బుర్ర తింటూ ఉంటే నువ్వు గ్రాముల్లో నాకు. డిస్కస్టింగ్. Three nights, 4 days. Singapore, Malaysia. Flights, hotels, all meals.
ఇద్దరికి హాఫ్ రేట్ కే జస్ట్ 50,000. కుక్ అండ్ కింగ్స్ ట్రావెల్ వౌచర్ కొంటే ఎప్పుడైనా వాడుకోవచ్చు ఈ వారంలో. అంటే ఈ స్కీమ్ ఎప్పటి నుంచో ఉంది కానీ నేను ఇప్పుడే చూశాను. రాము డబ్బులు లేవు. ఈ స్టైఫండ్ వస్తుందిగా, ఈ మధ్య అది నేను వాడలేదుగా. అకౌంట్ లో ఉన్నదంతా అడ్వాన్స్ కి ఇచ్చేసాను. దేనికి? నెక్స్ట్ ఇయర్ హనీమూన్ కా? అనుకో. ఈ ట్రావెల్ వౌచర్స్ ఎవరు కొన్నా మనం వాడుకోవచ్చు. అత్తయ్యని మావని కొని మనకి గిఫ్ట్ గా ఇమ్మందామా? అది జరిగే పనా రాము? ఫర్గెట్ ఇట్ ప్లీజ్. పోనీ సినిమాకి వెళ్దామా? లెట్స్ గో. క్లాస్ రూమ్ లోనే ప్రాక్టీస్ చేయడం కాదు, పాత్ర దొరకలేదని పోసనాకూడదు. ఏంటి నిజ జీవితంలోనూ నిజాయితీగా నటించేయాలి. అర్థమైందా సున్నం రాజకుమార్? ఎస్ఆర్కే అని పిలిస్తేనే బాగుంటుంది సార్. నీకు బాగుంటుంది, ముంబైలో ఉన్న అతనికి బాగోదు. అయినా నేను చెప్పేది నటన గురించి, నువ్వు ఆలోచించేది నామాల గురించి. అసలు నా థాట్ నీకు అందిందా? అందుకున్నాను సార్. మీ ఆలోచన చాలా క్లియర్ గా అర్థమైంది. ఓ, పాత్రలో జీవించడమే కాదు, జీవితంలో పాత్రించాలి. ఇలా కూడా చెప్పొచ్చు అనుకుంటాను. సరే, ఇప్పుడు లైఫ్ లో నువ్వు ఖాళీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మిలియనర్వి, దానికి ఆపోజిట్ గా చేయాలి. బిలియనర్ గానా? కొంచెం కిందకి ఆలోచించు, భేదవాడిగా. ఓకే. నాయనా సున్నం, ఏమిటి అభినయం? కారు పోయాక రిక్షా తొక్కుతున్నాను సార్. ఈ కాలంలో రిక్షాలు ఎక్కడ తెచ్చినాయి? పోనీ పాతకాలం రామాయణం అనుకుందాం సార్. రామాయణంలో రిక్షానా? ఆ కావ్యంలోనూ రథాలే గాని రిక్షాలు వర్ణించడం మర్చిపోయాడు వాల్మీకి. సరే, రిక్షారాముడి సినిమా అనుకోండి. నీకు ఈ రిక్షా ఫిక్సేషన్ ఏంటే బాబు? జస్ట్ ఇమాజిన్, నీకు ఉద్యోగం సద్యోగం లేదు, నిజంగా లేదు. నీ జేబులో చిల్లి కాణి కూడా లేదు, నిజంగా లేదు. నో మనీ విత్ హోల్. 2 రోజుల నుంచి ఇంట్లో కుంపటి వెలిగించలేదు, నిజంగా లేదు. కుంపటి ఏమిటి? నీకు బుర్ర లేదనుకో. నిజంగా లేదు. ఓ, నన్ను బుర్ర లేనట్టు నటించమంటున్నారు. అమ్మో, దిస్ ఈజ్ అ టఫ్ వన్. చాలా కష్టం. అంత కష్టమా సున్నుండబ్బా? న్యాచురల్ యాక్టింగ్ ట్రై చేయి, అంటే నేచర్నే ప్రాంప్టింగ్ అందించని. అర్ధరాత్రి వరకు అపరాత్రి వరకు ఏంటి తిరుగుళ్ళు? మీ ఇష్టం వచ్చినట్టు రావడానికి పోవడానికి ఇదేమైనా హాస్టల్ అనుకుంటున్నారా? హ? ఏంటి అడుగుతుంటే మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? లేట్ అయింది. డిస్కషన్ తో ఇంకా లేట్ చేయడం ఎందుకని. ఏంటి నువ్వు కూడా పొగరుగా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవాలనుకుంటున్నావా? పొగరగా వెళ్ళాలనుకోవట్లేదు. దెన్ ఆన్సర్ మీ. క్వశ్చన్ జస్ట్ ఆన్సర్. క్వశ్చన్ ఫెయిల్ అయింది. అంటే హాస్టల్లో కదా స్ట్రిక్ట్ రూల్స్ అని ఫిక్స్ టైమింగ్స్ అని ఉంటాయి. మన ఇల్లు మన ఇష్టం కదా. టైం మర్చిపోయి రాత్రి పగలు కష్టపడే వాళ్ళకి హై సొసైటీలో గౌరవం ఉంటుంది. కష్టపడి రాత్రి పగలు జులాయిగా తిరిగే వాళ్ళకి హై సొసైటీలో ప్లేస్ ఉండదు. అండర్స్టాండ్? ఎస్, వార్డెన్ ఇన్ లా, మదర్ ఇన్ లా.
బాన్ వాయేజ్. రాగానే ఫోన్ చెయ్యి. బేబీ వచ్చే ఫ్రైడే హాలిడే, బ్యాంకులు ఉండవు, బంద్, వరుసగా 3 రోజులు సెలవు. తెలుసు. ఆ బీపీని వాళ్ళ ఆయన లాంగ్ వీకెండ్ కి మారిషస్ తీసుకెళ్తున్నాడు. మనం కూడా ఎక్కడికైనా వెళ్దామా? మంత్రాలయం. మారిషస్, మంత్రాలయం అదే డిఫరెన్స్ నీకు హై సొసైటీకి. పాయింట్స్ మామా, ఎస్ఆర్కే కి కీస్ ఇచ్చేయండి. 5:45. హలో డాడీ. హలో మమ్మీ. హాయ్. హలో స్వీటీ, నీ బండి థర్డ్ సర్వీస్ కి ఇచ్చావా? మైలేజ్ పెరుగుతుంది. డాడీ, నిన్నటి వరకు నా బాడీ గురించి ఆలోచించే టైమే నాకు లేదు. వాట్ విల్ ఐ థింక్ అబౌట్ మై బండి? వచ్చేసావా? రాము ఈజ్ ఏ గుడ్ బాయ్. ఎస్, త్వరగా డిన్నర్ చేసి త్వరగా పడుకుంటే ఇల్లు హ్యాపీ, ఇంట్లో వాళ్ళు హ్యాపీ, మనం కూడా హ్యాపీ. సర్వే జన సుఖినో భవంతు. కమ్ డాక్టర్. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్ మేక్స్ ఎ వుమన్ హెల్తీ, వెల్తీ అండ్ యూర్ బ్యూటిఫుల్. స్వీటీ, దోమలు ఎక్కువైనాయని అమ్మ మందు కొట్టించింది. మీకు డిస్టర్బెన్స్ ఉండకూడదని. దోలేంటి మామా, ఈ మోతాదుకి డైనోసార్లు నేల కూలిపోతాయి. ఇవాళ నువ్వు మా రూమ్ లో పడుకో స్వీటీ. మూర్తి ఎస్ఆర్కేతో పడుకుంటాళ్లే. నువ్వు రా స్వీటీ. ఎస్ఆర్కే, నువ్వు గురక్కాన్ని పెడతావా? ఎప్పుడు? పళ్ళు దోగునేటప్పుడు. లేదు బావా, నేను టంగ్ క్లీన్ చేసుకునేటప్పుడు కూడా పెట్టను. గుడ్ బాయ్. గుడ్ నైట్ చెప్పిన తర్వాత ఇంకేం సౌండ్ చేయకు. సరే బావా, స్లీప్ సౌండ్లీ. రామా, భోజనం చాలా బాగుంది, కానీ ఆ తలుపు తెరిస్తే బయటకు వచ్చేస్తుందేమో అని భయం వేస్తుంది. రామా 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 రామా, ఆగా. నిన్నట్లాగేనా? కాదు, దాని కజిన్ ఇంకా పవర్ఫుల్. ఇరాక్ లో దొరకని పాయిజన్ గ్యాస్ ఇక్కడ దాచారు. మమ్మీ, ఏంటి ఈ సిల్లీ వార్ గేమ్స్?
పెస్ట్ కంట్రోల్ అని చెప్పారు స్వీటీ. బొద్దింకలు కూడా పోవాలంటే 2 రోజులు కంటిన్యూగా కొట్టాలని. ఆ, ఆ. एसआर के मेहंदी लगा के रखना, डोली सजा के रखना, बेघर होके तेरा बावा आ रहा है निगज तोवा. नो वासना नो किसना, स्वच्छ भारत. యా ఎన్నాళ్ళో వేచిన ఉదయం లలల సమయం. ఎస్, ఎన్నాళ్ళో వేచిన సమయం, వేస్ట్ చెయ్యదు రా రమయం. ఎవరి బగ్ క్రాలింగ్ ఇన్ విత్ దిండు అండ్ డ్రగ్. ఈవేళ నా రూమ్ లో బొద్దింకల్ని శిక్షిస్తున్నారు. నీది పనిష్మెంట్ పోస్టింగ్ అన్నమాట. కభీ ఖుషి కభీ గమ్, కభీ ఐ కమ్ కభీ యూ కమ్. ఎస్ఆర్కే 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 లే. రమా బాధపడుతుంది. పాపం రాము, తను దేనికి డల్లవడు. ఉద్యోగం పోయినా ఫీల్ అవ్వలేదు, కానీ దానివల్ల హనీమూన్ మిస్ అయ్యానని దిగులు పడుతున్నాడు. మూర్తి బాధపడతాడు. నేను బాధపడుతున్నానని రామా బాధపడకుండా చేయాలి. ఎలాగైనా హనీమూన్కి తీసుకెళ్తాను, ఎంత ఖర్చు అవ్వకపోయినా, ఊటీకైనా. ఎస్ఆర్కే కన్విన్సింగ్ గా కన్విన్స్ చేసి కూడా తీసుకెళ్తాడు ఒక పాత్ర పోషించడానికి. గోయింగ్ అబ్రాడ్ హనీమూన్. చరిత్ర ఇంతకు ముందు ఎప్పుడు కనని వినని హనీమూన్. పద. మీ హనీమూన్ ఇంత సూన్ గా అయిపోయిందా? We have reservation. 3 nights, 4 days, 5 meals. వన్ సెకండ్, నేను మళ్ళీ చేస్తాను. దిస్ ఇస్ హోటల్ రమా ప్యాలెస్ ఊటీ. ఆ ఈస్ ఇట్ నాట్? Yes, it is, ma'am. Let me show you to your room.
వెల్కమ్ మ్యామ్. హలో హౌస్ కీపింగ్, ఈ రూమ్ సూపర్ క్లీన్ అనే ఇన్ఫర్మేషన్ మాకు ముందే వచ్చింది. సో నెక్స్ట్ 3 days వరకు నో క్లీనింగ్, నో చేంజింగ్, నో ఎంటరింగ్. అండర్స్టాండింగ్? ఈ లేకి సర్కస్ నేను చూడలేను. 3 రోజులు నా జోలికి ఎవరు రావద్దు. రూమ్స్ ఫుల్లీ బుక్డ్. మేనేజర్ పాప, నువ్వు సోఫాలో చెక్కినావు. అంటే నువ్వు రమ్మ సింగపూర్ వెళ్ళలేదా? లేదు. మరి అక్క పంపిన గిఫ్ట్ వచ్చి ఎక్కడ తగలచ్చావురా? అది కుక్ అండ్ కింగ్స్ అంట. ఆయన నిన్నటితో ఎక్స్పైర్ కూడా అయిపోయి. డోంట్ వరీ, నేను ఉన్నాను కదా.